మొత్తం కూడా ఇలా లా అండ్ ఆర్డర్ కుప్పగూలిపోయినటువంటి పరిస్థితి. నిన్ననో మొన్ననో మీరందరూ కూడా చూశారు, హైదరాబాద్లో జగద్గిరి గుట్టలో నడి రోడ్డు మీద ఒక యువకుడిని కత్తితో పొడిచి చంపినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎంత హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇవాళ రేవంత్ పాలనలో గన్ కల్చర్ మీరు కూడా చూస్తున్నారు. పట్టబగలు తుపాకులతో కాల్చివేతలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ తుపాకులు? కేసీఆర్ గారేమో అగ్రికల్చర్ పెంచితే రేవంత్ రెడ్డి గన్ కల్చర్ పెంచుతా ఉన్నాడు. మర్డర్లు పెరిగినాయి, మానభంగాలు పెరిగినాయి. ఇది నేను ఉత్తగా చెప్తలేను, రాజకీయంగా చెప్తలేను. ఇది అఫీషియల్గా పోలీస్ క్రైమ్ రికార్డ్ రిపోర్ట్ నుంచి చెప్తున్నా. ఈ సంవత్సరం ఈ జనవరి నుంచి ఇప్పుడు నవంబర్ ఈ 9-10 నెలల్లో దాదాపు 189 మర్డర్లు జరిగినాయి. ఇందులో 88 మర్డర్లు నడి రోడ్డు మీద పట్ట పగలు మర్డర్లు జరుగుతూ ఉన్నాయి ఇలా హైదరాబాద్లో. 1700 కిడ్నాప్లు, 123 రేప్ కేసులు, 1051 రాబరీస్, 6411 దొంగతనాలు. అంటే ఇట్లా ఈ ఇయర్లో, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 2025 సంవత్సరంలో 12% మహిళల పట్ల నేరాలు పెరిగినాయి. గత ఏడాదితో పోలిస్తే అత్యాచారాలు 28% పెరిగాయి, కిడ్నాప్లు 26% పెరిగాయి. హైదరాబాద్లో 41%, సైబరాబాద్లో 60% క్రైమ్ రేట్ పెరిగింది. ఓవరాల్గా తెలంగాణలో 22% క్రైమ్ రేట్ పెరిగింది. మరి ఈయననే హోంమంత్రి, ఈయననే ముఖ్యమంత్రి, ఈయనదే కదా బాధ్యత. నీ పాలనలో వృద్ధి జరిగింది, నీ పాలనలో ఏదైనా డెవలప్ అయిందంటే క్రైమ్ రేట్ డెవలప్ అయింది, క్రైమ్ రేట్ పెరిగింది తప్ప నా జిఎస్టీ పెరగలే, నా సేల్స్ ట్యాక్స్ పెరగలే, నా రెవెన్యూ పెరగలే, హెల్త్ ఇండెక్స్ పెరగలే. పెరిగిందేమని ఉంది రేవంత్ పాలనలో అంటే హత్యలు పెరిగినాయి, అత్యాచారాలు పెరిగినాయి, మానభంగాలు పెరిగినాయి, మర్డర్లు పెరిగినాయి, రేపులు పెరిగినాయి తప్ప ఇంకా వేరే ఏం పెరగలే. దానికి రేవంత్ రెడ్డి ఏదో గొప్పగా చెప్తాడు. జోక్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేస్తే సెక్రటరియట్ పోకుండా ఎక్కడ కూర్చుంటాడంటే పోలీస్ స్టేషన్. మన రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్ బోర్డు ఎడ కూర్చుంటాడు? పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చుంటాడు. అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఏదైనా తప్పది అనుకుంటే పోలీస్ కమాండ్ కంట్రోల్కి పోతాడు. మరి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చుంటే ఈయన హోంమంత్రి నువ్వే, ముఖ్యమంత్రి నువ్వే. ఏనాడన్నా క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది, మర్డర్లు ఎందుకు పెరుగుతున్నాయి, అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయి రివ్యూ చేస్తాడా? పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఈయన చేసే రివ్యూ ఏదన్నా ఉంది అంటే కమిషన్ల మీద రివ్యూ చేస్తాడు. ఇంకెక్కడెక్కడ కమిషన్లు పెండింగ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కమిషన్లు తొందరగా రాబట్టాలో కమిషన్ల మీద రివ్యూ చేస్తాడు తప్ప ఈ ముఖ్యమంత్రి ఏనాడు క్రైమ్ రేట్ మీద రివ్యూ చేయడిన. చేసుంటే పెరగదు కదా క్రైమ్ రేట్. కమిషన్ల మీద ఉన్న ధ్యాస నీ క్రైమ్ రేట్ మీద లేదు రేవంత్ రెడ్డికి. అరే ఇవాళ కూడా అదే పోలీసులను అడ్డం పెట్టుకొని మా నాయకుడు మరి జనార్దన్ రెడ్డి గారి ఇంటి మీద ఇలా దాడి చేసి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. మా ఎమ్మెల్సీ రవీంద్రరావు గారి ఇంటి మీద దాడి చేసి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. అంటే ఏంది, మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇలా మేము ఒక 20 ఫిర్యాదులు ఇచ్చినాం ఇప్పటిదాకా పోలీస్ కమిషనర్కు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎంత విచ్చలవిడిగా పోలీసులను వాడుతున్నారు, మా నాయకులను ఏ రకంగా పోలీసులు బెదిరిస్తున్నారు ఇస్తే యాక్షన్ లేదు. పైగా మా ఇండ్ల మీద, మా నాయకుల ఇండ్ల మీద దాడులు చేస్తాడు. అసలు రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్గా యు ఆర్ ఫెయిల్, ఎడ్యుకేషన్ మినిస్టర్గా యు ఆర్ ఫెయిల్, మున్సిపల్ మినిస్టర్గా యు ఆర్ ఫెయిల్, ఓవరాల్గా చీఫ్ మినిస్టర్గా యు ఆర్ అట్టర్ ఫెయిల్. వై పీపుల్ షుడ్ ఓట్ యూ? విద్యాశాఖ మంత్రిగా 10వ తరగతిలో అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో 67,000 మంది పిల్లలు తగ్గిపోయినారు. మున్సిపల్ మంత్రిగా హైదరాబాద్లో ఎక్కడ చూసినా చెత్తనే, వీధి దీపాలు వెలగవు, చెత్త, పిచ్చి కుక్కలు, స్వైర విహారం, బస్తీ దవాఖానలో పోతే మందులు లేవు. మున్సిపల్ మంత్రిగా ఫెయిల్. ఇక హోంమంత్రిగా మర్డర్లు, మానభంగాలు, అత్యాచారాలు పెరిగినాయి తప్ప నువ్వు హోంమంత్రిగా సాధించిన ప్రగతి అయితే ఏమి లేదు. ఓవరాల్గా చీఫ్ మినిస్టర్గా యు ఆర్ అట్టర్ ఫెయిల్. నీ మంత్రులే నీకినరు, నీ ఎమ్మెల్యేలే నీ మీద రోజు ఒక ఎమ్మెల్యే ఉత్తరం రాస్తున్నాడు. ఒక ఎమ్మెల్యేనేమో వరల్డ్ బ్యాంక్ ఉత్తరం రాసిండు నీ మీద నమ్మకం లేక 100 కోట్లు ఇవ్వమని. ఇంకొక ఎమ్మెల్యేనేమో అరే మాకు ఊర్లలో పోతే పెళ్లిళ్ళకి సావులకు తిరుగుతున్నాం తప్ప ఒక బోర్ అడిగినా, మోటార్ అడిగినా, బుగ్గ అడిగినా వేసే దిక్కు లేదు, రూపాయి లేదు మా దగ్గర అని నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉత్తరాలు రాస్తున్నారు, బహిరంగంగా మాట్లాడుతున్నారు. యూ డోంట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద గవర్నమెంట్.
ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రతిపక్షం బలోపేతం కావాలి? ఇలా మేము బీఆర్ఎస్ పార్టీగా ఈరోజు మేము చెప్తున్నాం, మొన్న కేటీఆర్ గారు రిలీజ్ చేశారు, జూబ్లీ హిల్స్ లో 5,300 కోట్ల అభివృద్ధి చేసినామని విత్ ఆల్ డీటెయిల్స్ మా కేటీఆర్ గారు రిలీజ్ చేసినారు. నువ్వేం చెప్తావు? ఒక ఫ్లైఓవర్ కట్టినావా జూబ్లీ హిల్స్ లో? ఒక ఇల్లు కట్టినావా జూబ్లీ హిల్స్ లో? ఒక దవాఖాన కట్టినావా జూబ్లీ హిల్స్ లో? నువ్వు ఏం చేసినావు జూబ్లీ హిల్స్? బ్యాక్ టు న్యూస్. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ లో తలపెట్టిన ప్రచార సభకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు. మీ నాయకత్వంలో ఇంకా జర్నలిస్టుల సంక్షేమం కోసం మీరు బాగా కృషి చేయాలని, అదేవిధంగా మీ ప్రయత్నానికి బీఆర్ఎస్ పార్టీ కూడా తప్పకుండా చేదోడు వాదోడుగా ఉంటుందని తెలియజేస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ నన్ను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ మీట్ ద ప్రెస్ కు ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మిత్రులు రమేష్ గారు జూబ్లీ హిల్స్ గురించి ఎన్నిక సందర్భంగా మాట్లాడమన్నారు. అయితే ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయితే జూబ్లీ హిల్సే. మిత్రులు మాట్లాడుతూ ఎన్డీఏ ఏడాది పాలన, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 2 ఏళ్ల పాలన, దీని గురించి కూడా మాట్లాడమన్నారు. అఫ్ కోర్స్ బోత్ ఆర్ లింక్డ్ విత్ జూబ్లీ హిల్స్. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేటువంటిది 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ ప్రజల భవిష్యత్తే కాదు, 4 కోట్ల ప్రజల భవిష్యత్తు. 4 కోట్ల మంది ప్రజలు కూడా ఈరోజు జూబ్లీ హిల్స్ వైపు చూస్తా ఉన్నారు. ఈ అరాచక ప్రభుత్వానికి, గ్యారంటీలు ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వానికి జూబ్లీ హిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని, వీళ్ళు చెప్పేటువంటి తీర్పుతో రాష్ట్ర భవిష్యత్తు మరికి ఒక కొత్త దిశ ఏర్పడుతుందని చెప్పి ప్రజలందరూ కూడా జూబ్లీ హిల్స్ వైపు చూస్తా ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు హ్యాపీగా లేదు. అది కార్మికులైనా, పారిశ్రామికవేత్తలైనా, అది ఆటో డ్రైవర్లైనా, టాక్సీ డ్రైవర్లైనా, చిరు వ్యాపారులైనా, అన్ని వర్గాలు కూడా ఈరోజు రేవంత్ పాలనలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే 4 బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు. 4 బ్రదర్స్ తప్ప 4 కోట్ల ప్రజల్లో ఇలా అసంతృప్తి ఉన్నది. ఇచ్చిన ఏ గ్యారంటీలు అమలు కాలేదు. ప్రజలకు ఇలా ఒక బ్లాక్మెయిల్ రాజకీయం రాష్ట్రంలో చూసినట్టయితే ఒక అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ అరాచకత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల రేవంత్ పాలనలో జరిగిన అరాచకాలకు జూబ్లీ హిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం కంట్రోల్కి పోతాడు. మరి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటే ఈయన హోంమంత్రి నువ్వే, ముఖ్యమంత్రి నువ్వే. ఏనాడన్నా క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది, మర్డర్లు ఎందుకు పెరుగుతున్నాయి, అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయో రివ్యూ చేస్తాడా? పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఈయన చేసే రివ్యూ ఏదన్నా ఉంది అంటే కమిషన్ల మీద రివ్యూ చేస్తాడు. ఇంకెక్కడెక్కడ కమిషన్లు పెండింగ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కమిషన్లు తొందరగా రాబట్టాలో కమిషన్ల మీద రివ్యూ చేస్తాడు తప్ప ఈ ముఖ్యమంత్రి ఏనాడు క్రైమ్ రేట్ మీద రివ్యూ చేయడిన. చేసుంటే పెరగదు కదా క్రైమ్ రేట్. కమిషన్ల మీద ఉన్న ధ్యాస నీ క్రైమ్ రేట్ మీద లేదు రేవంత్ రెడ్డికి. అరే ఇవాళ కూడా అదే పోలీసులను అడ్డం పెట్టుకొని మా నాయకుడు మరి జనార్దన్ రెడ్డి గారి ఇంటి మీద ఇలా దాడి చేసి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. మా ఎమ్మెల్సీ రవీంద్రరావు గారి ఇంటి మీద దాడి చేసి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. అంటే ఏంది, మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇలా మేము ఒక 20 ఫిర్యాదులు ఇచ్చినాం ఇప్పటిదాకా పోలీస్ కమిషనర్కు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎంత విచ్చలవిడిగా పోలీసులను వాడుతున్నారు, మా నాయకులను ఏ రకంగా పోలీసులు బెదిరిస్తున్నారు, ఇస్తే యాక్షన్ లేదు. పైగా మా ఇండ్ల మీద, మా నాయకుల ఇండ్ల మీద దాడులు చేస్తాడు. అసలు రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్గా యు ఆర్ ఫెయిల్, ఎడ్యుకేషన్ మినిస్టర్గా యు ఆర్ ఫెయిల్, మున్సిపల్ మినిస్టర్గా యు ఆర్ ఫెయిల్, ఓవరాల్గా చీఫ్ మినిస్టర్గా యు ఆర్ అట్టర్ ఫెయిల్. వై పీపుల్ షుడ్ ఓట్ యూ? విద్యాశాఖ మంత్రిగా 10వ తరగతిలో అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో 67,000 మంది పిల్లలు తగ్గిపోయినారు. మున్సిపల్ మంత్రిగా హైదరాబాద్లో ఎక్కడ చూసినా చెత్తనే, వీధి దీపాలు వెలగవు, చెత్త, పిచ్చి కుక్కలు, స్వైర విహారం, బస్తీ దవాఖానలో పోతే మందులు లేవు. మున్సిపల్ మంత్రిగా ఫెయిల్.
ఇక హోంమంత్రిగా మర్డర్లు మానభంగాలు అత్యాచారాలు పెరిగినాయి తప్ప నువ్వు హోంమంత్రిగా సాధించిన ప్రగతి అయితే ఏమి లేదు. ఓవరాల్గా చీఫ్ మినిస్టర్గా యు ఆర్ అట్టర్ ఫెయిల్. నీ మంత్రులే నీకినరు, నీ ఎమ్మెల్యేలే నీ మీద రోజు ఒక ఎమ్మెల్యే ఉత్తరం రాస్తున్నాడు. ఒక ఎమ్మెల్యేనేమో వరల్డ్ బ్యాంక్ ఉత్తరం రాసిండు నీ మీద నమ్మకం లేక 100 కోట్లు ఇవ్వమని. ఇంకొక ఎమ్మెల్యేనేమో అరే మాకు ఊర్లలో పోతే పెళ్లిళ్ళకి సావులకు తిరుగుతున్నాం తప్ప ఒక బోర్ అడిగినా మోటార్ అడిగినా బుగ్గ అడిగినా వేసే దిక్కు లేదు, రూపాయి లేదు మా దగ్గర అని నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉత్తరాలు రాస్తున్నారు, బహిరంగంగా మాట్లాడుతున్నారు. యూ డోంట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద గవర్నమెంట్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రతిపక్షం బలోపేతం కావాలి? ఇలా మేము బీఆర్ఎస్ పార్టీగా ఈరోజు మేము చెప్తున్నాం, మొన్న కేటీఆర్ గారు రిలీజ్ చేశారు, జూబ్లీ హిల్స్లో 5,300 కోట్ల అభివృద్ధి చేసినామని విత్ ఆల్ డీటెయిల్స్